మెన్స్ట్రుయేషన్ టైంలో అంటే పీరియడ్స్ టైంలో చాలా కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగడం ఇలాంటివన్నీ వస్తుంటాయి. చాలా మౌనంగా భరిస్తుంటారు దీన్ని. ఏమనుకుంటారు, టాబ్లెట్స్ అనేవి పీరియడ్ టైంలో వాడకూడదు, పెయిన్ కిల్లర్స్ వాడితే బ్లడ్ ఫ్లో అనేది సరిగా జరగదు, బ్లడ్ అంతా గర్భసంచిలోనే ఉండిపోతుంది అని మిత్తులో ఉంటారు. వేసుకోమని చెప్పినా కూడా వేసుకోరు. చాలా సివియర్ పెయిన్తో అలానే బాధపడుతూ ఉంటారు. సో అది సరికాదు. తక్కువ పెయిన్ ఉన్నప్పుడు అంటే కొంచెం పెయిన్ ఉన్నప్పుడు సింపుల్గా హాట్ ప్యాక్లు వాడడము, కడుపు మీద, నడుము మీద హాట్ ప్యాక్ అనేది యూజ్ చేస్తే రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే పెల్విక్కి కూడా కొంచెం బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అయ్యి ఇన్స్టాంట్ రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అప్పుడు చేయొచ్చు. కొంచెం పెల్విక్ ఎక్సర్సైజెస్, బెడ్ మీద పడుకొని అటు ఇటు నడుము కడుపుతూ ఉంటే పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ వస్తుంది. చిన్న ఎక్సర్సైజెస్ కూడా ఆ టైంలో చేయొచ్చు. కొన్ని పెయిన్ రిలీఫ్ కోసం కానీ, మనం రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజెస్ కానీ చేయకూడదని ఏం లేదు. ఆ టైంలో అది కూడా చేయొచ్చు. కానీ ఎక్కువ బాధ ఉన్నప్పుడు, చాలా సివియర్ పెయిన్, అసలు కదలలేకుండా, బెడ్ మీద నుంచి లేవలేకుండా, ఇంట్లో ఏ పని చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం అట్లా సైలెంట్గా భరించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి కడుపు నొప్పి రావడానికి, సివియర్ కడుపు నొప్పి రావడానికి. ఎండోమెట్రియోసిస్ కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలాంటి చాలా రీజన్స్ వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలా సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైన పరీక్షలు చేయించుకొని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. దానికి కారణం తెలుసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనకు హెల్ప్ అవుతుంది.